చేసినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో మీరు ఆ పథకాలు వద్దంటున్నారా? నేను మొదటి నుంచి అడుగుతుంది అదే, వద్దంటున్నారా? ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు గారు వాటిని కంటిన్యూ చేయకుండా ఇప్పుడు మీరే అడ్డం పడకపోతున్నారా? వద్దు, అవన్నీ అవసరం లేదు అని చెప్పబోతున్నారా? నాకు అర్థం కాల. ఎందుకని చెప్పంటే అవన్నీ డబ్బులు ఇచ్చారా, ఎవరు అడిగారు, ఎందుకు ఇచ్చారు అన్నట్టుగా ఆయన మాట్లాడు. నేను ఇవాళ ఒక్క విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన డెఫినెట్ గా ఈ దేశ రాజకీయాలను శాసిస్తాడు. ఇవాళ నేను ఏదో వైసీపీ ఇంకా ఇప్పుడు పెద్ద యాక్షన్ లేదు, లేకపోతే ఇప్పుడు ఆయన ఇప్పుడు రేపు వచ్చేటప్పటికి నేను రాజకీయాలు నేను ఇదేం కాదు. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, అయితే మరి స్ట్రాటజిక్ గా వెళ్తాడా లేదా, ఏం చేస్తాడో అనేటువంటిది నాకు ఆయన అంతా చెప్పి ఆయన లేదు. కానీ ఇవాళ మీ వైపు నుంచి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఎస్ ఇప్పటికీ కూడా ఇవాళ 11 రాజ్యసభ సీట్లు, 4 పార్లమెంటు సీట్లతోటి అది ఎన్డీఏ అయినా యూపీఏ అయినా రాజ్యసభలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే అంటే ప్రతి బిల్లు దగ్గర చూస్తే పరిగెత్తుకుంటూ రాక తప్పదు. అయితే అవన్నీ చేస్తాడా, లేకపోతే దేశ రాజకీయాల్లోకి వెళ్తాడా లేదా అనేటువంటిదే నాకు క్వశ్చన్. ఎందుకని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకటే ఒకటి, ఆయన మొదటి నుంచి కూడా మార్కెటింగ్ చేశాడు, దేశ రాజకీయాల్లో తిరిగాడు, అందరితోటి వెళ్ళాడు, అన్నిటికంటే ముఖ్యంగా పదవులు ఎట్లా ఉండాలి అనేటువంటి దాంట్లో వెళ్ళాడు. అది తప్పారంటే కదా రాజకీయాల్లో చేయాల్సిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చాక ఆయన చేసింది ఒకటే ఒకటి, ఎంతసేపటికి నా రాష్ట్రం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పథకాలు ఇవ్వాలి. కానీ ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే సార్, నిజంగా మనం తిరుగుతున్నామా లేకపోతే కావాలని అంటామా అనేటువంటిదే బాధ. నేను ఇవాళ ఒక్క అడుగుతున్నాను సార్, మిగతా అన్ని వదిలిపెట్టండి. ఆసుపత్రులు వచ్చినాయా లేదా, మెడికల్ కాలేజీలు, కోర్సు, ఈ రెండే నేను మాట్లాడతా. విద్యా సంస్థలు అన్ని పక్కన పెట్టండి, ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నాను నేను చెప్తున్నాను సార్, దయచేసి మధ్యలో మీరు జరిగిన అయిపోయినాయి కదా, ఇవాళ అవి చెప్తే ప్రయోజనం లేదు కదా. సాయి గారు నేను సిన్సియర్ గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళ చేత అంతసేపు మీరు మాట్లాడించారు, వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళు మాట్లాడించారు, వాళ్ళ టాపిక్ అదే, వాళ్ళు దాని మీదనే మాట్లాడారు, ఓటమికి కారణాలు చెప్పారు. మీరు ఎందుకు ఓడిపోయారు అన్నటువంటి పాయింట్ ని మీకేమన్నా ఐడియా ఉందా? నేను చెప్పనివ్వకుండా ఐడియా ఉందా అని చెప్పండి, నేను చెప్తుంది అదే కదా సార్, చెప్పనివ్వండి సార్ దయచేసి మమ్మల్ని. మీరు వాళ్ళ చేత అంతసేపు ఆయన ఉపోద్ఘాతం ఇదంతా ఇస్తున్నంతసేపు ఊరుకుంటారు, నేను మాట్లాడుతున్నాగా ఆపేస్తానంటే ఎట్లా చెప్పండి? ఆవేశం తగ్గించండి సార్. ఇక్కడ అలా కాదు, మీరు వెళ్తున్నారంటే మీరు ప్రశ్నలు వేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏమని, హాస్పిటల్ కట్టారా లేదా, అది కట్టారా అంటే అవన్నీ అయ్యాకనే మిమ్మల్ని ఓడించారు కాబట్టి ఎందుకు ఓడారన్నటువంటిది ఏదన్నా ఐడియా ఉందా అని అడుగుతున్నా. మీరేమంటున్నారు, ఇది చేశామని మళ్ళీ చెప్తున్నారు, అది అంటుంది. నేను ఒక్క నిమిషం తమరు అర్థం చేసుకున్నట్టు ఒక్క నిమిషం. ఆయన ఏమంటున్నారంటే మీరు అభివృద్ధి చెయ్యలేదు, ఓన్లీ పంచారు, అందుకని ఓడిపోయారు అంటున్నారు. దానికి నా సమాధానం ఏంటంటే మీలాంటి పెద్దలందరూ కూడా ఈ రెండు కూడా చూడలేదా, అభివృద్ధి అంటే అది కాదా అని అడిగా, అంతే. అక్కడి నుంచి నేను ఇంకో వేరే వెళ్దాం అనుకున్నా, మీరు లోపల ఆపారేస్తున్నాను. ఇవాళ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ దేశ రాజకీయాలలో ఇవాళ రోజున డెఫినెట్ గా ఇవాళ ఇక్కడ కూటమి చేసినటువంటి దాని మొదటంగా